వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ పఠనావగాహన అంటే అపరిచిత పద్యానికి జవాబులు రాయాలంటే మనకి వ్యాకరణాంశాలు భాషాంశాల మీద పట్టు ఉండాలి. అంటే ఇచ్చిన పద్యంలోని పదానికి అర్థం గుర్తించడం, సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాన్ని గుర్తించడం వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు అవగాహన కోసం కొన్ని పద్యాలు, ఆ పద్యం కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి. ముందుగా పుత్తడి గలవాని పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో ఇచ్చిన ప్రశ్నలు: పేదవాడి ఇంట్లో డాష్ అయినా ఎరుగరు. చావు, పుండు, పెళ్ళి, బాధ. దీనిలో సమాధానం పెళ్ళి. ఈ పద్యం ఏ ఛందస్సులో ఉంది? తేటగీతి, ఆటవెలది, కందం, మానిని. ఆటవెలది. విశ్వదాభిరామలో ఉన్న సంధి: గుణసంధి, అత్వసంధి, యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. వార్తకెక్కే విషయం ఏమై ఉంటుంది? పుత్తడి, వసుధ. ఈ పదాలను అర్థాలు గుర్తించండి. భూమి, ధరణి, ఇత్తడి, చిత్తడి, బంగారం, భూమి, ఇనుము, చంద్రుడు. బంగారం, భూమి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అపకారి అంటే కీడు చేసేవాడు, మేలు చేసేవాడు, సాహసం చేసేవాడు, ఏదీ కాదు, కీడు చేసేవాడు. నెపమెన్నక డాష్ విడదీయగా. నెపము ప్లస్ ఎన్నక, నెపం ప్లస్ ఎన్నక, నెపము ప్లస్ ఎన్నక, నెపము ప్లస్ అన్నక, నెపము ప్లస్ ఎన్నక. గొప్ప విషయం: అపకారికి ఉపకారం చేయుట, ఉపకారికి ఉపకారం చేయుట, అపకారికి అపకారం చేయుట, ఉపకారికి అపకారం చేయుట. అపకారికి ఉపకారం చేయుట గొప్ప విషయం. పద్యంలో ప్రత్యేకం కాదు అనే అర్థం వచ్చే పదం ఏది? ఎన్నక, నెపం, విపరీతం, నేర్వరి. విపరీతం. పై పద్య మకుటమేది? సుమతి, కుమతి, మందమతి, ఏదీ కాదు, నేర్పరి సుమతి. ద్యుమణి పద్మాకరము వికచముగజేయు గుముద హర్షంబు గావించు నమృతసూతి, మర్దితుడుగాక జలమిచ్చు నంబుధరుడు సజ్జనులు కారె పరిహితాచరణమతులు. పద్మాకరంను వికసింపజేసేది ఎవరు? అమృతసూతి, సహస్రనేత్రుడు, సూర్యుడు, సజ్జనుడు. సూర్యుడు. కలువలకు ఆనందాన్ని కూర్చేదెవరు? సూర్యుడు, సజ్జనుడు, చంద్రుడు, మేఘుడు. చంద్రుడు. జలాన్నిచ్చేది ఏది? అమృతసూతి, జలది, నూయి, మేఘం. మేఘం. పరహితాచరణమతులు ఎవరు? సజ్జనులు, దుర్జనులు, శత్రువులు, బాటసారులు. సజ్జనులు. అంబుధరుడు. ఇది ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం,
చతుర్థి తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం. ద్వితీయ తత్పురుష సమాసం. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. అతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు ఇహము పరము. దీనిలో నుంచి వచ్చే ప్రశ్నలు: రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది? నీరు, రజతం, రక్తం, ఉదకం. రక్తం. ఎవరి చేతి కలం సుధలు కురిపిస్తుంది? సుకవి, సుమతి, సుకన్య, సుజాత. సుకవి. రాజు దేనిని పాలిస్తాడు? లోకాన్ని, సుధను, శోకాన్ని, గ్రామాన్ని. లోకాన్ని. ఇహపరలోకాన్ని ఎవడు పాలించగలడు? సురాజు, సుమతి, సుజాతి, సుకవి. సుకవి. చేతికత్తి దీని విగ్రహవాక్యం: చేతిన కత్తి, చేతి యొక్క కత్తి, చేతి అందలి కత్తి, చేతి వలన కత్తి. సమాధానం: చేతి అందలి కత్తి. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యాలోచనములొంటి సేయకు, మాచారము విడువబోకుమయ్య కుమారా. ఎవరిని నిందించకూడదు? ఆచార్యుని. ఎవరిని నింద చేయకూడదు? రక్షించిన యజమానుని. ఒంటరిగా చేయకూడనిది ఏది? కార్యాలోచన. విడిచిపెట్టకూడనిది ఏది? ఆచారము. ఈ పద్యంలోని మకుటం ఏది? కుమారా. కంకుభట్టనంగ కాషాయములు గట్టి, కొలిచె ధర్మరాజు కోరి విరటు, కాలకర్మగతులు కనిపెట్టవలెనయా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో నుండి ప్రశ్నలు: ధర్మరాజుకు గల మరో పేరు ఏమిటి? బృహన్నల, కంకుబట్టు, సైరంధ్రి, ఎవరూ కాదు. కంకుబట్టు. ధర్మరాజు ఎవరి కొలువులో పనిచేశాడు? పాండురాజు, దుర్యోధనుని, విరాటరాజు, వత్సల దేశరాజు. విరాటరాజు. ఎందువల్ల ధర్మరాజంతటి వాడు అలా మారిపోయాడు? కర్మం, ధర్మం, శాపం, పాపం. దీనిలో సరైన సమాధానం కర్మ. ప్రతి మనిషి దేన్ని కనిపెట్టగలిగి ఉండాలి? మనుషుల గతి, కాలధర్మగతి, కాలకర్మగతి, దైవగతి. కాలకర్మగతి. ఈ శతక పద్య రచయిత: పోతన, సోమన, దూర్జటి, ఎవరూ కాదు. ఎవరూ కాదు. కుండ కుంభమన్న, కొండ పర్వతమన్న, నుప్పు లవణమన్న నొకటిగాదే, భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. కుండకు కవి ఉపయోగించిన పర్యాయ పదమేది? బాణ, పిడత, కుండ, కుంభం. కుంభం. పర్వత ఏ గణం? లఘువు, గురువు, లఘువు, 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 గురువు, 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 లఘువు, లఘువు, గురువు, లఘువు, లఘువు. క్రింది వాటిలో కవి ఉపయోగించని పదమేది? కుండ, ఉప్పు, కొండ, నూనె. నూనె. భాషలు వేరైన డాష్ ఒకటని కవి భావన.
యాసలు ధ్యాసలు పరతత్వం మోక్షతత్వం పరతత్వమొక్కటే అని కవిభావం. ఈ పద్యం ఏ శతకంలోనిది? భాస్కర, సుమతి, వేమన, తెలుగు బాల. వేమన శతకంలోనిది. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి. చలిచీమలు ఏ సమాసం? షష్ఠి తత్పురుష ఉపమానోత్తర పద కర్మధారయం విశేషణోత్తర పదం విశేషణ పూర్వపదం. విశేషణ పూర్వపదం. ఈ పద్యం రచించిన కవి ఎవరు? వేమన, బద్దెన, దూర్జటి, మారద వెంకయ్య. బద్దెన. ఈ పద్యంలోని ఛందస్సు ఏమిటి? కందం, తేటగీతి, ఆటవెలది, సీసం. తేటగీతి. ఈ పద్యంలోని ఛందస్సు ఏమిటి? కందం, తేటగీతి, ఆటవెలది, సీసం. కందం. గర్విష్ఠి అయిన బలవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు? చలిచీమలు, సర్పం, సుమతితో ఏదీ కాదు. సర్పం. సర్పము ఏ గణం? సగణం, రగణం, భగణం, తగణం. భగణం.